నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ కొనసాగనుంది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఆగస్టిన్ జార్జిల ధర్మాసనం నేడు కేసు విచారణ చేపట్టనుంది. 2 రోజుల క్రితం 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తీర్పుపై స్పీకర్ తీర్పు వెల్లడించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పష్టం చేశారు. అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. గత విచారణ సందర్భంగా స్పీకర్ 4 వారాల్లోగా కోర్టు ధిక్కార పిటిషన్పై జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా స్పీకర్కు నోటీసులు అందజేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా, మేము తీసుకోవాలా అని గట్టిగానే ప్రశ్నించింది. తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ధిక్కార పిటిషన్పై తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. 4 వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని స్పీకర్ తరపున న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోహిత్గి సమాధానమిచ్చారు. ఈ రోజు ఏం జరగనుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రైట్కి నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ కొనసాగనుంది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జిల ధర్మాసనం కేసు విచారణ చేపట్టనుంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఇవాళ సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ అయితే ఉంది. దీని మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వివరాలేంటి? జ్యోతి, ఏదైతే మొన్న పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి స్పీకర్ నిర్ణయం తీసుకోవడం, వారందరికీ కూడా అంటే 5 ఎమ్మెల్యేలపై కూడా ఆర్కపూర్ గాంధీ, అదేవిధంగా ఏదైతే వీళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోకుండా కూడా నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు చేయలేదు అన్నట్టు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం కూడా అనే నేపథ్యంలో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి దాంట్లో ఈ రోజు సుప్రీంకోర్టులో జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జిల ధర్మాసనం కేసు కూడా విచారణ చేపట్టనుంది. దాదాపు 2 రోజులు మనకు మొన్న తీసుకున్నట్టయితే స్పీకర్ నిర్ణయం పట్ల అనర్హత పిటిషన్ పై కూడా తీర్పు వెల్లడించిన నేపథ్యంలో అది మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు దానిపై మాట్లాడడం జరిగింది. ఎందుకంటే కనీసం కోర్టు 4 వారాల్లో తేల్చాలన్న నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు తప్ప వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ కు వెళ్ళినటువంటి తరుణంలో మాత్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కావున ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా స్పీకర్ కు నోటీసులు కూడా ఏదైతే కోర్టు ద్వారా ఆదేశాలు అందించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా మొత్తం ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ పై తెలంగాణ స్పీకర్ కు సుప్రీంకోర్టు కూడా నోటీసులు జారీ చేసిన అంశం అయితే మనం చూసాం. కానీ 3 నెలలుగా కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై కూడా కేటీఆర్ మరోసారి కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. 4 వారాల్లో కూడా పూర్తి చేయాలని కూడా సుప్రీంకోర్టు ఘాటుగానే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు స్పీకర్ ఏదైతే గడ్డం ప్రసాద్ తీసుకున్నటువంటి నిర్ణయంపై కూడా అదేవిధంగా పూర్తి ఆధారాలతో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ రోజు విచారణ చేస్తా ఉంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మళ్ళీ సుప్రీంకోర్టు ఏదైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అవుతుందా, లేదు అంటే మళ్ళీ జోక్యం చేసుకొని సుప్రీంకోర్టు మరేమైనా తీర్పిస్తుందా అని మాత్రం అందరూ ఉత్కంఠగా చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే స్పీకర్ తీసుకున్న నిర్ణయం అదే తుది నిర్ణయం అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? దాదాపు అంటే రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ ప్రకారం ఏంటంటే అత్యధికంగా అధికారాలు మాత్రం స్పీకర్ కే ఉంటాయి. ఏదైతే స్పీకర్ నిర్ణయాలే మొదటగా కూడా ఫైనల్ ఉంటుంది, తర్వాతనే ఇదంతా కూడా ఏంటంటే పార్టీ మారి దాదాపు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ లోనే తిరుగుతున్నట్టు కూడా తెలిసినా కూడా కాకపోతే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ మొత్తం కూడా కూని చేశారు రాజ్యాంగాన్ని కూడా అని చెప్పడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు వెళ్ళడం, వారందరూ పార్టీ ఫిరాయింపులు అనర్హత వేటు వేయాలని కూడా వీళ్ళు కోరడం జరిగింది. కానీ దీనికి భిన్నంగా కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పునివ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి దాంట్లో సుప్రీంకోర్టులో దానికి సంబంధించి న్యాయవాదులు మాత్రం అభిషేక్ సంఘ్ కావచ్చు, ముకుల్ రావత్లి మొత్తం కూడా దీనికి సంబంధించి కేసు
కేసుకు సంబంధించి మొత్తం వాదనలు వినిపించనున్నారు. కానీ దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో మాత్రం ఆ పార్టీ మారిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎలాంటి తీర్పు వస్తుందో మాత్రం ఉత్కంఠ నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. నెల్లూరు ఫతేఖాన్పేటలో 10వ తరగతి విద్యార్థిని